హాయ్, నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు మనం ఒక కామన్గా వాడే యాంటీబయాటిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మీరు వినే ఉంటారు, ఎమాక్సిసిలిన్ అని యాంటీబయాటిక్. కామన్ ట్రేడ్ నేము ఆగ్మెంటిన్ అని చాలామందికి తెలిసి ఉంటుంది. చాలా రొటీన్ నేమ్ అన్నమాట, ట్రేడ్ నేము, వెరీ ఫెమిలియర్ ట్రేడ్ నేము. ఇందులో ఉండే మెడిసిన్ ఎమాక్సిసిలిన్ ప్లస్ క్లావ్యులోనిక్ యాసిడ్ అని ఈ మెడిసిన్స్ ఉంటాయి. ఈ యాంటీబయాటిక్స్ ఏంటంటే మామూలుగా ఏదైనా స్కిన్ సాఫ్ట్ టిష్యూ ఇన్ఫెక్షన్స్, అంటే స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ సాఫ్ట్ టిష్యూ ఇన్ఫెక్షన్స్ అంటాం, లైక్ సెల్యులైటిస్ కానీ, ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఇట్లాంటి వాటిల్లో చాలా రెగ్యులర్గా వాడతాం. ఒక్కొక్కసారి ఈవెన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో కూడా వాడుతూ ఉంటారనమాట. కానీ ఈ ఎమాక్సిసిలిన్ క్లావ్యులోనిక్ యాసిడ్ అనేది దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా అన్ని యాంటీబయాటిక్స్కి ఏదో కొద్ది గొప్ప సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఎమాక్సిసిలిన్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కామన్గా అంటే అతి సాధారణంగా చూసే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే డయేరియా, లూజ్ మోషన్స్ అన్నమాట. ఈ ఎమాక్సిసిలిన్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ డయేరియా అనేది. వేరే యాంటీబయాటిక్స్తో కూడా రావచ్చు, కానీ ఈ లూజ్ మోషన్స్ ఈ ఎమాక్సిసిలిన్తో కొంచెం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ నాజియా, అంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్స్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా స్కిన్ ర్యాషెస్, మైల్డ్ చర్మం మీద ఏదైనా ర్యాష్ లాగా రావడానికి పాసిబిలిటీ ఉన్నదన్నమాట. ఇవి సాధారణంగా చూసే సైడ్ ఎఫెక్ట్స్. కానీ ఒక్కొక్కసారి కొంచెం సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ ఇవి చాలా రేర్గా చూస్తూ ఉంటాం. బట్ స్టిల్ పాసిబిలిటీ ఉన్నదన్నమాట. మేజర్గా ఏంటంటే ఈ డ్రగ్ రియాక్షన్, అంటే డ్రెస్ అంటాం, DRESS అంటాం. అంటే ఏంటంటే డ్రగ్ రియాక్షన్ విత్ ఈస్నోఫిలియా అండ్ సిస్టమిక్ సిమ్టమ్స్ అని చెప్పి అంటాం అన్నమాట. అంటే ఏంటంటే ఈ బాడీ మొత్తం ర్యాష్ రావడం ఒకటి, రెండోది సిస్టమిక్ ఎఫెక్ట్స్, అంటే మన ఇంటర్నల్ ఆర్గాన్స్, ఈ లివర్ కానీ, ఈ కిడ్నీ కానీ, ఈవెన్ హార్ట్ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే, ఇలా జరిగినప్పుడు మనం చెప్పుకున్నట్టు స్కిన్ ర్యాషే కాకుండా ఇప్పుడు యూరిన్ పాస్ చేయడం తగ్గడం, గుండె దడ, చెస్ట్ పెయిన్, ఆయాసం రావడం, ఈ ఫేస్ వాచిపోవడం, లిప్స్ వాచిపోవడం, బ్రీదింగ్ తీసుకోవడం కష్టం అవడం, ఇటువంటివి కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ డ్రెస్ కాంప్లికేషను ఎమాక్సిసిలిన్లో ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం అన్నమాట. అంతేకాకుండా ఒక్కోసారి యాంటీబయాటిక్ అసోసియేటెడ్ డయేరియా అంటాం, AAD అంటాం. యాంటీబయాటిక్ అసోసియేటెడ్ డయేరియా అంటే ఇందాక చెప్పాను కదండి, కామన్గా వచ్చే డయేరియా వేరు. ఈ డయేరియా ఏంటంటే సివియర్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఒక్కొక్కసారి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం యాంటీబయాటిక్ డిస్కంటిన్యూ చేసినా కూడా చేసిన ఫస్ట్ 2 monthsలో ఇది రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మనం ఈరోజు ఆపేసినా కూడా ఒక 2 months తర్వాత కూడా ఇది రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో యాంటీబయాటిక్ అసోసియేటెడ్ డయేరియా, ఈ సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం రేర్గా చూస్తాం, కానీ బట్ చూస్తూ ఉంటాం. ఇంకొకటి ఇష్యూ ఏంటంటే, ఎమాక్సిసిలిన్ క్లావ్యులోనిక్ యాసిడ్ తోటి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్లో వాడచ్చా అని అంటే, సో ప్రెగ్నెంట్ ఉమెన్లో అంత సేఫ్ కాదండి. ఎందుకంటే ఇది ఈ బేబీకి, అంటే ఫీటస్ని ఎఫెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా లాక్టేటింగ్ ఉమెన్, ఇది ఫీడింగ్ చేసే మదర్స్కి ఏమన్నా వాడచ్చా అంటే, ఇది కూడా బ్రెస్ట్ మిల్క్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దాంతో బేబీని కూడా ఎఫెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ ఎమాక్సిసిలిన్ క్లావ్యులోనిక్ యాసిడ్ అనేది రొటీన్గా వాడే యాంటీబయాటిక్, రెగ్యులర్గా సేఫ్ మెడిసిన్, కానీ ఇవి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడానికి అవకాశాలు ఉన్నాయండి.